సంజనకు అంత మార్పు ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు 5th కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి 5 ఓటింగ్లో ఉన్న వాళ్ళు. సో లాస్ట్ మినిట్లో ఏం జరగకపోవచ్చు, బట్ ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ ఉంటే మిగిలిన వాళ్ళల్లో డిమాండ్ రావాలని ఉంది. బికాజ్ ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి చూసుకోండి, ఏదో కష్టపడి వచ్చాడు హౌస్లోకి, ఇంటి పని అంతా చేస్తున్నాడు, ఇంటి చాకరీ అంతా తనే చేసింది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చెప్పాలి అంటే. నెక్స్ట్ అందరూ 100% ఆడుతుంటే ఈ అబ్బాయి 150% ఆడాడు. 100% అయింది, 50% రీతుది. సగం ఆమె కోసం ఆడతా, సగం ఆయన కోసం ఫుల్గా ఆయన ఆడుతా, ఇంకా సగం ఆమె కోసం ఆడడం. బట్ వినిపించే మాట రీతు బాండింగ్ లో ఉండి, లేకపోతే రీతితో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ రిలేషన్ దాంట్లో ఉండి తన ఆట మర్చిపోయాడు, ఆటను పక్కన పెట్టేస్తాడు. నెగిటివ్ అయింది యాక్చువల్గా, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా నెగిటివ్ అయింది. ఇది ఉంది ఒక పాటలో డైలాగ్, ఎలా అంటే ప్రేమించినోడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని అంటాడు, విడిపోయినోడు లోకాన్ని వెళ్తాడు అని చెప్పి. సో మనోడు ఎప్పుడైతే రీతి విడిపోయిందో ఇంకా క్యూట్ పర్ఫార్మెన్స్ ఉంది, నీట్ గా ఇంటి పనులు చేస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. టాస్క్లు వస్తే మిగతా వాళ్ళందరూ మనం డిస్కస్ చేసి ఆడదాం, ఎవరిని పంపాలి ఎవరిని వద్దంటే నో, నేను ఖచ్చితంగా ఆడతా, నేను ఆడతా, ఎవరు ఏమనుకున్న పనిలో నేను ఆడతా. ఆడిన ప్రతి టాస్క్ హీ వన్. రింగ్ లోంచి వెళ్ళడం అయినా, ఆ కాల్ తీసి పెట్టడం అయితే అప్రిషియేట్ హిమ్, బికాజ్ ఆ హైట్ కి అలా ఎగిరి అలా పెట్టాడు. సోల్జర్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈవెన్ హీ డిడెంట్ డూ. ఎలా ఆడాలి అంటే హీ థాట్ వాళ్ళకి చెప్పాడు, ఇట్లా కాదు, ఇలా టన్నై ఇటు టన్నై, ఇలా ఎగిరి ఇలా పెట్టాలి అని. అది క్యూట్గా అనిపించింది. సో ఇప్పుడు చూసుకుంటే నాకు 100 to 100%. అండ్ ఎవరైతే టాప్ 2లో ఉన్నారో ఈ జై జవాను అండ్ అమ్మాయి ముద్దమందరం అమ్మాయి, వీళ్ళిద్దరికి అసలు బిగ్ బాస్లో 3rd to 4th వీక్ ఉండే అర్హత కూడా లేదని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. 5th వీక్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దీస్ పీపుల్. అలాంటి వాళ్ళని చెప్పులు తీసుకెళ్లి టాప్ లో పెట్టాడు, కానీ ఈయన చెప్పు చేతల్లో పెట్టుకుందాం అనుకుంది. సో నేను అనుకున్నా మీరు ఆ డైలాగ్ వేస్తున్నప్పుడు శేఖర్ ఎందుకు టచ్ కాలేదు అని చెప్పి ఆ గేమ్ గురించి అంటే అసలు లేట్ అయింది, కానీ చేతుల్లో కూడా పట్టుకోవాలి, ఎగిరేసింది ఎక్కడికి, అంటే ఇలా ఎగిరేసి పెడతారు కదా. సో వాట్ ఎవర్ అలా చూసుకుంటే డెమాన్కి అంటే ఇప్పుడు పాపం ఎలాగో సంజన రేస్లో లేదన్న టాక్ వినిపిస్తుంది కాబట్టి పుషప్ చేయాలంటే తను పుషప్ చేసి ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. లేదు అంటే వీళ్ళల్లో నాకు డెమాన్ తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. దుర్గా గారు, మనం మిడిల్ ఆఫ్ ద సీజన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ ఎందుకు ఆడియన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకున్నప్పటి నుంచి ఎందుకో చేంజ్ ఓవర్ కనిపించింది. అప్పటి నుంచి మాడ్యులేషన్ అయితే చేంజ్ ఓవర్ కనిపించింది. సో వాటి ఎందుకో ప్రజలకు ఆమోదయోగ్యమైన గేమ్ వెళ్తుంది అనేది వినిపించింది అన్నమాట. సో అదేమైనా వీళ్ళిద్దరికీ డిసడ్వాంటేజ్ అయింది అనుకోవాలా, అంటే పడాల పవన్ కావచ్చు తనుజ విషయంలో? అంటే అప్పటి నుంచి కరెక్ట్ ఆట మొదలైందని అనుకుందాం మనం. ఓకే, అంతవరకు వీళ్ళే అని ఒక భ్రమలో పెట్టేశారనమాట. బిగ్ బాస్ పెట్టాడు, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అమ్మాయి వాళ్ళ దాంట్లో పని చేయటం కావచ్చు, లేదా ఈ పడాల పవన్కి ఇన్ని ప్లస్లు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటను ఒక రకంగా మూసేసిందా. సో బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ మ్యాథమెటిక్స్ పెట్టడం కానీ అక్కడి నుంచి ఆట మారిందండి, ప్రజల దృష్టికోణం కూడా మారింది అని అడిగితే. సో ఇప్పుడు కరెక్ట్ ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి అంటే టాప్ 5లో ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, మేబీ 1-2 పేర్లు ఉండొచ్చు కాక. టాప్ 5లో భరణి ఉంటారు అనుకున్నారు, రీతు ఉంటుంది అనుకున్నారు. ఇది ఒక జరిగిన చర్చ. లాస్ట్ తను వెళ్ళే రోజు తన కన్నింగ్నెస్ అంతా బయటపడింది, అదే అప్పుడు బయటపడింది. కానీ ఇప్పుడే కూడా ఇందాక మన విజ్ఞాన్ మాట్లాడినా, ఇందాక శేఖర్ మాట్లాడినా, వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఒకటి నాకైతే సంజన, లేదంటే నేను ఇంకొక ప్రపోజల్ ఏం చెప్తున్నానంటే విన్నరు రన్నరు 2 ఇవ్వండి. ఒకటి డెమాన్ పవన్ కి ఇస్తారా, లేదు తనూజ తను వద్దన్నారు అనుకోండి, అది వేరే విషయం. రెండోది అమ్మాయి సంజనాకి ఇస్తే బాగుంటుంది రన్నర్ కింద. ఆవిడ పరిగెత్తలేదండి, మీరు పరిగెట్టించండి, ఏం పర్వాలేదు. ఒకటి చెప్పనా, నేను ఆడవాళ్ళని మీరు పరిగెట్టలేరు అనకండి, మిమ్మల్ని పరిగెట్టిస్తారు వాళ్ళు ఎక్కువ మాట. ఆవిడ పరిగెట్టించేవి మరి అందుకే ఇక్కడ విషయం ఏంటంటే తనుజకి నేను విన్నర్ అవుతానన్న కాన్ఫిడెంట్ ఆమె లేదు. వీళ్ళు ఎలా ఓట్లేస్తున్నారు నాకు అర్థం కాదు. మొహంలో లేదు అసలు, మొహంలో కాదు. ఆమె డైలాగ్ లో మొన్న 3 లక్షలు ఇచ్చాడు, ఇది విన్నర్ మెటీరియల్ మైనస్ అంటే ఎవరిదో విన్నర్ మెటీరియల్ నేను ఎందుకు మైనస్ చేయాలి అంటే నువ్వు కాదా, నీకే కాన్ఫిడెంట్ లేదు. అప్పటికే ఆ సోల్జర్ చెప్తున్నాడు. ఒకసారి